అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తర్వాత మన పని ఏంటంటే వెంటనే మనం పల్స్ చెక్ చేయాలి. ఇక్కడ కెరోటిడ్ పల్స్ అనేది ఉంటుంది అన్నమాట. కెరోటిడ్ పల్స్ రెండు వైపులు ఉంటాయి. మనం ఈ విధంగా అన్నిటికంటే ముందు పల్స్ మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత పల్స్ అప్సెట్ అయిపోయింది, దాన్ని పల్స్ నడవట్లేదు. వెంటనే మనం ఏం చేయాలంటే అంబులెన్స్ ఫోన్ చేసి ఎంత గజయితగాడైనా సరే ఒక కొడుకును ఒక కూతురును ఒక్కరిని మాత్రమే ఓపెన్ చేసి దాన్ని ఇంకేదైనా వస్తువుతోటి బలంగా కట్టేయాలి. ఎందుకంటే వాటర్ ఇంట్లో నిండిన తర్వాత అది మళ్ళీ వరదతో పాటు కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకెక్కడైనా కూడా ఎవరికైనా తగ్గచ్చు, లాస్ట్ కూడా కావాలి. ఇంకా ఇంట్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు, నగలు, డబ్బు, డాక్యుమెంట్ ఏదైనా సరే సేఫ్ గా పాలిథిన్ లో ప్యాక్ చేసేసి మీరు ఇంకెక్కడైనా సేఫ్ గా ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ ఇది ఎప్పుడు వరద వస్తున్నప్పుడు అంటే అచానక్ వరద వచ్చింది, మనం ఎలా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడానికి సురక్షిత జాగాలకి పోతుంది. ఇలా ఎంత దూరమైనా పోదు. అంబులెన్స్ లేనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని రోడ్డు మీద తీసుకుపోవాలి. అలాంటి చెప్పు మునిపోయింది ఎప్పుడన్నా వచ్చిందా బాగా రెండోది ఈ మొత్తం ఇట్లా ఫ్లాట్ గా పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అయిపోయి పిడుగు పడ్డ తర్వాత ఏంటి వోల్టేజ్ అది కరెంట్ మనిషిని కాల్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందుకే దానికి ఈ ఏడిని లావట్టాలి. ఇంకో తర్వాత ఏమవుతుంది, శబ్దం ఎక్కువ వస్తుంది. శబ్దాన్ని కవర్ చేసుకోవడానికి చెవుల్ని గట్టిగా మూసుకోవాలి అండ్ కొంచెం నోరు ఓపెన్ చేయాలి. ఎందుకు చేయాలి? ఇప్పుడు డీజిల్ పెళ్లిలో డీజిల్ పెడతారు కదా, ఇప్పుడు తాతలు ఇట్లా ముంగడ పోతే గుండె అదిరిపోయినట్టు అవుతుందా? ఎందుకైతుంది? ఆట వచ్చిన వాళ్ళకి ఎగిరిపోతున్నారు, రచ్చపోతున్నారు. ఇలా పెట్టి ఇది దాని గురించి తర్వాత చెప్తాను. నోరు కొంచెం ఓపెన్ చేసిన తర్వాత కొంచెం తల కిందికి పెట్టేస్తే ఇది సేఫ్, 90% సేఫ్. దాని వోల్టేజ్ పరంగా కానీ ప్లస్ ఆ శబ్ద పరంగా కానీ మనకి ఏం కాకుండా ఉంటుంది. వేసుకున్న మునుగం మనం ఎంత వాటర్ ఉన్నా పైన ఉంటాం. మనం ఎంత మంది ఉన్నా కానీ 10-20 లైఫ్ లైన్ ఉంటాయి. వేసుకొని మనుషులు కూడా వేసుకొని ఈ రోపు ఇక్కడ నుంచి కట్టుకొని అక్కడ స్తంభం కానీ చెట్టు కానీ ఈ రోపు ఉంటుంది, రోపు పట్టే ప్రమాదం. ఇది మాకు ఆయుధాలు నాకు ఇవే, మాకు వరదల వనకేసి జీవే ఇక్కడ కట్టేసి అక్కడ ఎంత దూరం ఉన్నా మా దగ్గర 5-6 రోప్స్ ఉంటాయి. ఇవి ఎక్కడైతే పట్టుకొని వస్తాం, ఇట్లా పబ్లిక్ ఎక్కువ చిన్నపిల్లలు ఎత్తుకుంటాం, పెద్దలు పట్టుకొని వస్తాం. ఇది ఏదైనా ఏ వరదలు ఉన్నా కానీ కంపల్సరీ మా ఖానాపూర్ ఫస్ట్ ఫోన్ చేయాలి. మీరు పని చేయడం మనం మేము వీళ్ళకు ఎన్డీఆర్ఎఫ్ మేము ఫోన్ చేస్తాం. అంట రోపు బట్టి 4 ఈ రోపు పట్టుకొని అక్కడ ఉన్న మనిషి ఉన్నాకో రోబో వెళ్తాం, తీసుకొని కూర్చొని రాస్తాం. నలుగురు రావచ్చు, మునగలేదు ట్యూబ్ పైన ములైనా వచ్చినా అది పంక్చర్ కాదు, ఇది గట్టి ఉంటుంది, లైఫ్ అయిన ఉంటుంది. మేము బయటలో ఎన్నోసార్లు వరదల 50-60 మందికి రక్షించినాం 2-3 సంవత్సరాలలో. పోయిన సంవత్సరం సిరాల ప్రాజెక్ట్ తిరిగితే బైక్లు వస్తే ఒక ఫామ్ హౌస్లో 10 మంది ఉండే, కలెక్టర్ సార్ ఉండే, అక్కడనే బైసాల ఎస్పీ సార్ ఉండే. దీని ద్వారా రక్షించాం లైఫ్. అయితే వాళ్ళకి కావాల్సిన మెడికేషన్స్ అండ్ అదొక ప్యాకెట్ ఎమర్జెన్సీ కిట్ తయారు చేసుకుని ఎప్పుడైనా సరే ఇంట్లో పెట్టుకోవాలి. రెండోది, ఆ ఇల్లు ఖాళీ చేసిపోయేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుండి వరదలు వస్తే మనం ఎప్పుడు ముంపు గ్రామం అయితే ఇంకా ఎత్తైన ప్రదేశానికి బయలుదేరుతాం కదా. వాటి ఇంట్లోకి వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లు తలుపులు మొత్తం కిటికీలు అన్ని క్లోజ్ చేసి తర్వాత లైట్ ఆఫ్ చేయాలి. ఎందుకు లైట్ ఆఫ్ చేయాలి? యుద్ధంలో కాకపోయినా మా సైనికుల్ని మేము ఇలాగే చూడండి. ఈయన బాడీ మొత్తం ఇలా వచ్చింది, లాగేసుకున్నాం. ఈయన తల ఎటు కొట్టుకోకుండా సేఫ్ అయిన సపోర్ట్ కూడా ఇచ్చింది. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 2 కిలోమీటర్స్ ఇది పరిగెత్తుకుంటూ, ఈయనకి ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు తొందరగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇలా పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళిపోవాలి. ఈ చేయిని సీదా తీయాలి. ఎందుకు తీయాలంటే ఇక్కడ ఉన్న శ్వాసకోశకి క్లియర్ అవ్వడానికి ఇది లాగేస్తుంది. ఇక్కడ నుండి లాగు. రెండో చేయిని ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇది ఇలా నోరు తీసి ఓపెన్ చేయాలి.
ఈ కాల్ని తీసి రాత్రి మనం నిద్ర లేచేలోపే వరద వచ్చేసి వరద వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎంతమందికి స్విమ్మింగ్ వస్తుంది ఇక్కడ? అమ్మ లేడీస్ ఎవరికి ఖాళీ చేసి వరద వస్తున్నప్పుడు మన ఇంట్లో ఒక కిట్ తయారు చేసుకోవాలి. దాంట్లో ఏమేంటి? మెయిన్ టార్చ్ గ్రౌండ్. మేము ఎన్డీఆర్ఎఫ్ టీం బాగనకొట్టుకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలకి ఈ వరదలు వస్తే ఎలా బయటపడాలి, ప్లస్ ఏమన్నా దెబ్బలు తగిలి బ్లీడింగ్ అయితే బ్లీడింగ్ కంట్రోల్, భూకంపం వస్తే ఎలా ఉండాలి, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. सुना होगा आपने कभी? सुना है एनडीआरएफ का नाम? नहीं सुना? एनडीआरएफ का मेनली काम क्या होता है? जैसे हमारे देश में किसी प्रकार का डिजास्टर आता है, उसके ऊपर हम लोग काम करते हैं। राष्ट्रीय आपदा मोचन बल के नाम से बुलाते हैं इसको। और हम यहाँ तेलंगाना में निर्मल डिस्ट्रिक्ट में मेनली जो आपका जो फ्लड सीजन चलेगा उसके लिए हम यहाँ डिप्लॉय हुए हैं। हमारा हेडक्वार्टर विजयवाड़ा में है और हमारी एक टीम यहाँ निर्मल में चिंचोली में रुकी हुई है। जैसे किसी प्रकार की बाढ़ से रिलेटेड कोई भी आपदा आती है तो हम उसमें रिस्पॉन्स करेंगे और बाकी जो भी आगे का प्रोसीजर है वो नवीन द्वारा आपको समझाया जाएगा। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.